అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో ఒక పోల్ ఫుల్ వైరల్ ఉంది. ఆ పోల్ పెట్టింది ఎవరో కాదు, తెలంగాణ కాంగ్రెస్ అఫీషియల్ హ్యాండిల్. అదేదో డూప్లికేట్ హ్యాండిల్ కాదు, లేకపోతే ఎవరో కార్యకర్త పెట్టింది కాదు, లేకపోతే వాళ్ళ ఫేవర్‌గా ఎవరో జర్నలిస్ట్ పెట్టింది కాదు. తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ట్విట్టర్‌లో పెట్టుకున్నారు ఒక పోల్. ఏం పోల్ అంటే ఈ పోల్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు? ఫామ్ హౌస్ పాలన అని 69.4%. కొంత సెటరిక్‌గా పెట్టిర్రు ఫామ్ హౌస్ పాలన అని. ప్రజల వద్దకు పాలన అంటే కాంగ్రెస్ పాలన 30.6. ఎక్కువ మంది వీళ్ళు ఇంత సెటరిక్‌గా పెట్టినా కూడా, ఇంత సెటరిక్‌గా పెట్టినా వీళ్ళు 69.4% ఉంది. సెటరిక్‌గా పెడితే కూడా. ఇదే పోల్లు బీఆర్ఎస్ వాళ్ళు కనుక పెడితే దీనికి వాల్యూ లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్న దాంట్లో బీఆర్ఎస్ కార్యకర్తలే అందరూ ఓట్లేస్తుంటారు కాబట్టి దాంట్లో ఎట్లా బీఆర్ఎస్కే పాజిటివ్ వస్తుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పోల్, తెలంగాణ కాంగ్రెస్ ఐఎన్సీ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ తెలంగాణ వాళ్ళు పెట్టిన అఫీషియల్ పోల్లో ఇట్లా రిజల్ట్ రావడం అనేది నిజంగా షాకే. అంటే బహుశా నేను అనుకుంటున్నా 4 స్కీమ్స్ లాంచ్ చేసినారు కదా మొన్న కొత్తగా 26 తారీఖు నాడు. బహుశా జనాల పల్స్ ఎట్లా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇంకోటి ఏంటంటే ట్విట్టర్లో ఉండే వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు మ్యాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, తర్వాత కొంత చదువుకున్న వాళ్ళు ఉంటారు. రైతులు వాళ్ళెవరు ఉండరు దానిలో. చదువుకున్న వాళ్ళ అభిప్రాయం ఇంత ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏంది? వీళ్ళ వీళ్ళు యాక్చువల్‌గా ఎప్పుడు పెట్టినట్టు ఇది నిన్న సాయంత్రం 4:11 పెట్టింది. నిన్న సాయంత్రము 1,75,000 వ్యూస్ ఉన్నాయి. 1,75,000 వ్యూస్, అంతమంది చూసారు దీన్ని. ఓట్లు పార్టిసిపేట్ చేసింది 42,516 మంది ఇప్పటికి ఓట్లేసిండ్రు. దీనిలో ఈ పేజీకి ఎంతమంది ఉన్నారు మొత్తం? ఫాలోవర్స్ వచ్చేసి 1,81,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. 1,81,000 మంది ఫాలోవర్స్. 1,81,000 మంది ఫాలోవర్స్ ఉండి ఓట్లేసి 42,000 మంది ఓట్లేస్తే అందులో బీఆర్ఎస్ వీళ్ళు ఫామ్ హౌస్ పాలన అని సెటరిక్‌గా పెట్టిన 68.8% ఓట్లు బీఆర్ఎస్ పరిపాలనకు వచ్చినాయి. ఆ పాలనే బాగుండేదని, అదే కదా ఎలాంటి పాలన కోరుకుంటున్నారంటే అదే బాగుండని ప్రెజెంట్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకొక 4 గంటలు ఉందంట. వీళ్ళు టైమింగ్ పెట్టిర్రు. 4 గంటల్లో ఇంకా మొత్తం దీనికి సంబంధించి కంప్లీట్‌గా పోలింగ్ అయిపోతది. కాంగ్రెస్‌ని మాత్రం మెచ్చుకోవాలి. ఒకటేందంటే అది డిలీట్ చేయలేదు. అట్లే పెట్టిండ్రు. అంటే ఇంక 4 గంటలు ఉంది కదా, చూద్దాం ఏమన్నా పాజిటివ్‌గా మారుతదేమో అనుకుంటున్నారేమో బహుశా. మళ్ళా సోషల్ మీడియాలో కాంగ్రెస్ వాళ్ళు దాదాపు 300 మందికి మేపుతారాడ. 300 మంది ఎంప్లాయీస్ రేవంత్ రెడ్డి సోషల్ మీడియా. 300 మంది ఒక బిల్డింగ్‌లా నారా లోకేష్, రేవంత్ రెడ్డి వాళ్ళందరూ కంబైన్డ్‌గా 300 మంది మాదాపూర్‌లో రేవంత్ రెడ్డి వాళ్ళ బిడ్డే ఇన్‌చార్జ్ దానికి. సోషల్ మీడియా అంతా నడుపుతారు. వాళ్ళే పెట్టినరు ఇవి బహుశా. లేకపోతే గాంధీ భవన్‌లో ఒక వింగ్ ఉంటది. గాంధీ భవన్ నుంచైనా పెట్టి ఉండాలి. గాంధీ భవన్‌లో కొంతమంది ఉంటారు. బహుశా దీని ద్వారా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి పోల్ పెట్టి, ఈ పోల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది అని బహిర్గతంగా వాళ్ళు ఓట్లేసి, నెటిజన్స్ అంతా ఓట్లేసి చెప్తుంటే బహుశా కాంగ్రెస్ మీద నెగెటివ్ ఉంది అని తెలుసుకోవడానికే చేస్తున్న ప్రయత్నమా? జనాలకు చెప్పే ప్రయత్నమా? లేకపోతే ఇంగా కాంగ్రెస్ పరిస్థితి దిగజారిందని వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటున్నారా అనేది తెలవాలి. కానీ ఈ ఈ పోలే కాదు. మొన్న ఒక జర్నలిస్ట్ కూడా ఒక పోల్ పెట్టింది. మహిళా జర్నలిస్ట్ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్‌కే వర్క్ చేస్తున్న జర్నలిస్ట్ అనుకో. ఆ రోజు పరిశానకి వారం రోజులు కూడా కాలే ఆ పోల్ పెట్టి. ఆ పోల్‌లో కూడా ఇట్లాంటి పరిస్థితే. ఇక చూస్తే మళ్ళీ ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్‌లో పెట్టిన పోల్‌లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే గ్రౌండ్‌లో ఇంకా ఎట్లాంటి సిట్యుయేషన్ ఉండొచ్చు. నిజంగానే వాళ్ళ పరిపాలన మీద వాళ్ళు ఇట్లాంటి టెస్ట్ పెట్టుకోవడం నిజంగానే అభినందనీయం కాంగ్రెస్ వాళ్ళని. కానీ జనాలు ఏమనుకుంటున్నారు? చదువుకున్న వాళ్ళు ఇట్లా, ఊర్లోకి పోతే ఇంకా బూతులున్నాయి. హైదరాబాద్‌లో ఇట్లాంటి హైదరాబాదు లేదా టౌన్స్ ఎక్కువ వాడేది ఇక్కనే కదా! లేకపోతే మనోళ్ళు ఎక్కడైనా యూఎస్‌లో ఉంటే వాళ్ళు ట్విట్టర్ ఎక్కువగా వాడేది వీళ్ళే కదా! ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఉంటారు దీనిలో. వాళ్ళ అభిప్రాయం ఇట్లా ఉంటే ఊర్లలో అభిప్రాయం ఎట్లా ఉంది? ఊర్లలో అభిప్రాయం ఇంకా చాలా దారుణంగా ఉంది. ఊర్లలో ఇంకా బూతులే ఉంటాయి ఊర్లలో. ఇది టౌన్ కాబట్టి హైదరాబాద్ సిటీ, లేకపోతే ఈ ఎక్స్ వాడే వాళ్ళందరూ కూడా టౌన్‌లో ఉంటారు కాబట్టి ఈ మాత్రం ఓట్లేసిండ్రు. కామెంట్స్ ఏమన్నా పెట్టిండ్రా? కామెంట్స్ కూడా ఉన్నాయి. 457 కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ కూడా ఉన్నాయి. వెన్నెల కిషోర్ రెడ్డి అనేదాయన, ఈయన రాహుల్ గాంధీ, ఏకంగా రాహుల్ గాంధీ డీపీ ఉందంటే ఈయన కాంగ్రెస్ మ్యాన్. ఫామ్ హౌస్ పాలన కావాలని ఎవరు కోరుకోరు. అలా కోరుకుంటే బీఆర్ఎస్‌కు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. ఫామ్ హౌస్ పాలన ఓటు వేసింది తాగుబోతు సంఘం అదేదో పెట్టింది. కానీ
ట్విట్టర్ పార్టీ పోల్స్ రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చూద్దాం ఓటు మరి ఎందుకు పెట్టిండ్రు ఎలక్షన్స్లో చూసుకోక ఈడెందుకు పోల్ పెట్టిండ్రు స్వామి. నవీన్ కుమార్ సునీల్ కొనుగోలుతో ఈ ఓట్లు కూడా కొనుగోలు చేయించండి. మన రేవంత్ సార్ ఎమ్మెల్సీ ఓట్లే కొనేంత దమ్మున్నాడు, ఈ సోషల్ మీడియా ఓట్లు కొనడం పెద్ద విషయం కాదు. కాంగ్రెస్ ఫర్ తెలంగాణ దొరల పాలన కాంగ్రెస్ పాలన అని పెట్టిండ్రు, వాళ్ళే కామెంట్ పెట్టున్నారు. వీళ్ళు జై బీజేపీ అంట. మంగళవారం ముచ్చట తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ అన్ని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందా. దీన్ని బట్టి చూస్తే ఈ పోలు వచ్చిన కామెంట్స్ అన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ వాళ్ళు 300 మంది పెట్టి మేపుకుంటా సోషల్ మీడియా నడుపుతున్నా బీఆర్ఎస్ సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఓటింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారు, వీళ్ళు అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా అంతా కూడా అసంతృప్తితో రగిలిపోతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే మొన్నే సతీష్ అనేది దానికి ఇన్ఛార్జ్, ఆయనకు ఒక కార్పొరేషన్ పదవి ఇచ్చారు. మిగతా వాళ్ళు ఉన్నారు, మిగతా నవీన్ పెట్టే వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో ఇన్ఛార్జీల కోసం కొట్లాడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి టీం కొట్లాడుకుంటుంది. ఇక్కడ గాంధీ భవన్లో చూస్తేనేమో పేలవంగా సోషల్ మీడియా టీం ఒక్కరో ఇద్దరో ఉన్నారు ఎంప్లాయీస్. వాళ్ళు ఏం పని చేస్తారో తెలియదు, వాళ్ళకి ఏం పని చెప్తారో కూడా తెలియదు. మహేష్ కుమార్ గౌడ్ పెట్టుకున్నాడు వాళ్ళిద్దరిని. ఎనీవే ఇది చూసిన తర్వాత వీళ్ళ సోషల్ మీడియా వీకే ప్లస్ వీళ్ళ జనాలలో వీళ్ళ పతేరా కూడా లేదు. అంటే వీళ్ళు పెట్టే పోలు వీళ్ళకి వస్తున్న ఓట్లు చూస్తుంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, నెటిజన్స్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. సంవత్సరం మీద నెలకే ఇట్లాంటి పరిస్థితి ఉంది అని మాత్రం వాళ్ళు పెట్టుకున్న పోల్ ద్వారానే మనకు అర్థమవుతుంది. ఇది ఎవరో పెట్టిన పోల్ అయితే పెద్దగా వాల్యూ లేకుండే, వాళ్ళు పెట్టుకున్న పోలే, వాళ్ళు పేజీలో పెట్టుకున్న పోలు, అఫీషియల్ పేజీలో పెట్టుకున్న పోలు, దానిలో వాళ్ళే ఓట్లు ఎక్కువేస్తారు. అట్లాంటి వాళ్ళే ఇంత తీవ్రంగా ఓట్లు వేసారంటే పరిస్థితి చాలా దిగజారినట్టు మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.